Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this. ప్రియుడు మోజులో పడిన ఓ మహిళ తన కన్న బిడ్డను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడు మాట విని నిద్రపోతున్న 3 ఏళ్ల పాపను నిద్ర లేపి మరి స్థానికంగా నగర శివారులో ఉన్న అన్నా సాగర్ సరస్సులో పడేసింది. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ లో జరిగింది. తల్లి అంజలి సింగ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అన్నా సాగర్ లో 3 ఏళ్ల పాప మృతదేహం తేలటంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పాప మృతదేహాన్ని బయటకు తీశారు. ఏంటి ఈ ఘటనకి, ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు అంటూ పోలీసులు విచారణ కొనసాగిస్తే స్థానికంగా ఉన్నటువంటి సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు చీకట్లో పాపని 3 ఏళ్ల పాపని చేయి పట్టుకొని తీసుకెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, కన్న తల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలుసుకుని పోలీసులు కూడా చలించిపోయారు. ఇమీడియట్ గా ఆ కసాయి తల్లి అంజలి సింగ్ ను అదుపులోనికి తీసుకున్నారు. ప్రియుడు మోజులో పడి ఎంత దారుణాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఎక్కువ శాతం వివాహేతర సంబంధాల వల్ల కన్న బిడ్డల్ని కూడా అడ్డు తొలగించుకోవటానికి కన్న పేగు బంధాన్ని కూడా తెంపేసుకుంటున్నారు కొంతమంది కసాయి తల్లులు. అసలు తల్లి అనే పదమే వీళ్ళకు వర్తించదు. ఎందుకంటే నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఆ మమకారం చిన్న పిల్లలకి ఏదైనా చిన్న గాయం తగిలితేనే విలవిలలాడిపోతుంది తల్లి మనసు. ఆ కంట కన్నీళ్ళు ఆపడం కూడా ఎవరి తరం కాదు. అలాంటిది ఎవడు మోజులోనో పడి ఇంకొకరి వ్యక్తుల కోసం భర్తల్ని అడ్డు తొలగించుకోవాలనుకోవడం, పిల్లల్ని చంపేయాలి అనుకోవటం ఎంత దారుణాతి దారుణం. అసలు సమాజంలో జరుగుతున్న కొన్ని నేర ఘటనలు చూస్తేనే అసలు మనం మనుషులమేనా, మనుషుల మధ్య బ్రతుకుతున్నామా, లేకపోతే మనుషుల ముసుగులో ఉన్న మానవ మృగాలతో జీవనం సాగిస్తున్నామా అనే భయం కలుగుతుంది. ఈ మాట, ఈ పదం చాలా హార్డ్ గా ఉన్న ఎందుకు వాడాల్సి వస్తుందంటే ప్రాంతం ఏదైనా కావచ్చు, ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాల వల్ల అడ్డుగా ఉన్నటువంటి భార్యల్ని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు భర్తల్ని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి హత్యలు చేస్తున్నారు భార్యలు. సుపారీ హత్యలు చేయడానికి తెగబడుతున్నారు. వాళ్ళ కోసం డబ్బు వెచ్చించి మరి వాళ్ళని హత్యలు చేయాలి అనే ఆలోచన, దుర్బుద్ధి ఎంత బాధాకరం. అలాగే కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘటనలు చూస్తే కన్న తల్లులే, కన్న తండ్రులే పిల్లల్ని ఎక్కడికో తీసుకువెళ్తున్నామని నమ్మించి అమాయకంగా మోసగించి వాళ్ళని అడ్డు తొలగించుకోవటానికి రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. తీసుకెళ్లి చెరువుల్లో పడేస్తున్నారు, తీసుకెళ్లి బస్ స్టాపుల్లో వదిలేస్తున్నారు, తీసుకెళ్లి ఎవరికో అమ్మేస్తున్నారు. ఇలాంటి దారుణాలు ఎలా వర్ణించగలం, ఎలా మాటలు వస్తాయి చెప్పండి? కళ్ళల్లో కన్నీళ్లు తప్ప ఇలాంటి ఘటనలు వివరించడానికి మాటలు కూడా సరిపోవేమో. ఈ సృష్టిలో భగవంతుడు అన్ని చోట్ల ఉండకే పిల్లలకి తల్లి తండ్రిని ఇస్తారు. ప్రతిదీ వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టి, ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి కనీసం నాలెడ్జ్ కూడా ఉండదు కాబట్టి కన్న తల్లి తండ్రి వాళ్ళకి అన్నీ అయి ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ సొసైటీలో కావచ్చు, పేరెంట్స్కి ఉన్నటువంటి ప్రయారిటీ కొంతమంది మాత్రం ఆ పదానికి కూడా చెడగొడుతున్నారు అని చెప్పాలా, మాయని మచ్చ తీసుకొస్తున్నారు అని చెప్పాలా, మానవత్వాన్ని మరిచిపోయి మృగాల్లా మారిపోతున్నారు అని చెప్పాలా? ఏం చెప్తే ఇలాంటి ఘటనలు, ఇలాంటి దారుణాలకి, దాష్టికాలకు తెగబడుతున్న వారిని వాళ్ళ గురించి మనం చెప్పుకోగలుగుతాం, మాట్లాడుకోగలుగుతాం అర్థం కావటం లేదు. కానీ రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగిన ఈ దారుణమైన ఘటన సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరి కంట కన్నీరు పెట్టిస్తున్నారు. ఎందుకంటే ఆ పాప, నిద్రపోతున్న పాప, అసలు పిల్లలకే ఏమీ తెలీదు వాళ్ళ అమాయకత్వం. అందులోనూ వాళ్ళు పడుకున్నప్పుడు ఎంత ముద్దుగా బుజ్జిగా ఉంటారంటే అంటే ఈ లోకంలో ఇంకా మంచి చెడు, పాపం పుణ్యం, అబద్ధం నిజం ఇవేవి కూడా బేరీజు వేసుకోలేనటువంటి వయసు. ఇవేవి కూడా వాళ్ళకి ఏమి తెలియలేనటువంటి వయసు. తెలిసిందల్లా ఒక్కటే, ఆకలేస్తే అమ్మని పిలవటం, అడగటం, నాన్నని అడగటం, నాన్న కౌగిల్లో ఒదిగిపోవటం, ఇదొక్కటి మాత్రమే పిల్లలకి తెలిసినటువంటి పరిస్థితి. అలాంటిది 3 ఏళ్ల వయసులో ఉన్న ఒక పాపను ప్రియుడు మోజులో పడినటువంటి ఈ కసాయిది
ఎలా చంపాలి అనుకుందో కూడా ఇక్కడ మాటలు రావటం లేదు, అర్థం కావటం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి అన్నాసాగర్ సరస్సులో తేలియాడిన 3 ఏళ్ల పసికందు మృతదేహాన్ని చూసి పోలీసులు ఇది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తే ఆఖరికి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో కన్న తల్లే రాత్ర నడి రోడ్డుపై చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది. అయ్యో మా అమ్మ ఈ టైంలో నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది, ఏ ఐస్ క్రీము కొనిస్తుందేమో అనుకుందేమో ఆ చిట్టి తల్లి, కానీ తీసుకెళ్లి అలా సరస్సులో పడేసింది. ఈ మనిషి కాదు, మానవ మృగాన్ని ఎలా శిక్షించాలో తెలీదు. ఇలాంటి ఘటనలు మాత్రం అరికట్టాలి అంటే ఖచ్చితంగా ఇలాంటివి కసాయిల్ని కఠినంగా శిక్షించి తీరాల్సిందే. ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు